ఒరే తినేస్తావా? ఎవరు తినేస్తాడు ఇది పేపర్ ముక్క? నేను ఇక్కడ సీరియస్ గా మ్యాటర్ చదువుతున్నాను కదేంట్రా. నువ్వు సీరియస్ గా చదువు, మేము బొమ్మలు చూస్తున్నాం. ఇజ్రాయేల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుందంట, ఆ మ్యాటర్ చదువుతున్నాను. అయ్య బాబోయ్, ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధమా? రాజుగారు, యుద్ధాలు ఎందుకు వస్తాయండి? యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే ఈ దేశపోడు వెళ్ళి ఆ దేశం మీద మామూలుగా ఏదో వేసాడంటే ఆ దేశపోడు ఆడి మీద ఏదో కక్ష సాధించుకోవాలని కక్ష సాధించాలని ఈ దేశపోడు బాంబు వేస్తాడు. అవన్నీ కాదండి, అసలు యుద్ధాలు ఎందుకు వస్తాయి? అదేరా నేను చెప్పింది. ఇప్పుడు ఆడేదో చేసాడు, ఓహో ఆడు అలా చేసాడు కదని ఓ బాంబు పట్టుకెళ్ళి ఆడి మీద అడుగుతాడు. అలా ఎందుకు అడుగుతాడండి? నాకు అలాగే బాంబే వద్దండి, నాకు చెప్పండి. ఇజ్రాయేలోడే ఇరాన్ మీద బాంబు వేసాడే అని నేను అనుకోనండి. విమర్శ చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. అదేరా నేను చెప్పేది. ఇప్పుడు ఏంటి చెప్పేది? ఇప్పుడు ఇజ్రాయేలోడు ఇరాన్ మీద కక్ష కట్టి ఇజ్రాయేలోడు మీద బాంబు వేసాడే అనుకోరా. అయ్యి బాబు మళ్ళా వేసాడు. నేను చెప్పింది ఏంట్రా బాబు? నాకు ఇదంతా కాదు, పేపర్లో ఉన్నదే ఉన్నట్టు చదివి చెప్పండి నాకు, అంతే. అయ్యి బాబోయ్, ఒరే ఆడు బాంబు వేసాడే అనుకో. నేను అనుకోనండి, వివరంగా చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. ఒరే ఆడు బాంబు వేసాడు రా అని అనుకోరా అంటే అనుకోమంటే అనుకోవేంట్రా? ఎందుకు అనుకోవాలండి? ఎందుకు అనుకోవాలంటున్నాను? అసలు ఎందుకు అనుకోవాలంటున్నానండి? వేసాడని అనుకోరా? ఎందుకు అనుకోవాలంటున్నాను? బాంబు వేసాడు కాబట్టి వేసాడని అనుకోమంటున్నారు కదా, మళ్ళా అనుకోమంటున్నారు. ఏదో కుదరదంటే ఏంటి అనుకోనైతే మీకు చెప్పకపోతే మానేయండి. నువ్వు బాంబు వేసాడే అనుకో, నేను పేపర్ చదువుతున్నానని తెలుసు కదా నీకు. నీకు ఎలాగో చదువురాదు, నేను చెప్తున్నాను కదా. చదువురాట్లేదని చెప్పేసి మీరు ఏం చెప్తారు నమ్మేస్తా అనుకుంటున్నారేంటండి? అలాగేం కుదరదు, నాకు వివరంగా చెప్తే చెప్పండి, లేదు మానేయండి. ఒరే అది కాదు, నీకు చిలక చెప్పినట్టు చెప్తున్నాను. బాంబు వేసాడని అనుకోరా. ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకోలే? అనుకో. ఎందుకు అనుకోవాలి? అనుకో. అనుకుంటే ఏం పోయింది? ఎందుకు అనుకోవాలని చెప్పాను కదా. ఆగండయ్యా, మీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది యుద్ధాలు ఎందుకు వస్తాయో. పిచ్చోళ్ళయ్యా బాబు మీరిద్దరు.